ఫ్రెషర్స్ ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్లో కెరీర్ని ప్రారంభిద్దాం అనుకున్నట్లయితే వారికి స్టార్టప్ కంపెనీలు మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టార్టప్స్లో కనుక మీ కెరీర్ని స్టార్ట్ చేసినట్లయితే ఇనీషియల్గా మీకు కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ అనేది లభిస్తుంది. అందుకనే ఈరోజు మన వీడియోలో భారతదేశంలోని ఒక 10 బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీల వివరాల గురించి, అలానే ఆ స్టార్టప్ కంపెనీలో ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు AI తెలుగు. 10వ స్థానంలో స్విచ్ ఆన్. ఈ స్టార్టప్ కంపెనీను 2017లో స్థాపించారు. ఇక ఈ స్టార్టప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి సాఫ్ట్వేర్లను రూపొందిస్తారు. ఈ సాఫ్ట్వేర్లను మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు అమ్ముతారు. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్లు క్వాలిటీ డిటెక్షన్ కోసం ఉపయోగపడతాయి. ఇక ఈ స్టార్టప్ $1 మిలియన్ ఫండింగ్ ని పొంది ఉంది. ఇక స్విచ్ ఆన్ కంపెనీలో ఉన్న ఉద్యోగ అవకాశాలు చూసుకున్నట్లయితే డేటా ఇంజనీర్ మరియు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ యొక్క ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తున్నాయి. 9వ స్థానంలో స్మార్ట్ టైల్. ఈ స్టార్టప్ కంపెనీను 2019లో స్థాపించారు. ఇక ఈ స్మార్ట్ టైల్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఒక ఎడ్టెక్ కంపెనీ. అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన సర్వీసులు అనేవి ఈ స్మార్ట్ టైల్ స్టార్టప్ అందిస్తుంది. ముఖ్యంగా స్మార్ట్ టైల్లో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మరియు డీప్ లెర్నింగ్ వంటి టెక్నాలజీను ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతానికి స్మార్ట్ టైల్ యొక్క ఫండింగ్ వివరాలు ఎటువంటివి మనకు లభించలేదు. ఇక స్మార్ట్ టైల్ స్టార్టప్ కంపెనీలో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ మరియు ప్రోడక్ట్ ఇంజనీర్ యొక్క ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. 8వ స్థానంలో స్వేట్ రోబోట్స్. ఈ స్టార్టప్ను 2015లో స్థాపించారు. ఇక స్వేట్ రోబోట్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ స్టార్టప్ కంపెనీ వాళ్ళు అటానమస్ టెక్నాలజీ సర్వీస్ను అందిస్తారు. అటానమస్ టెక్నాలజీ అంటే డ్రైవర్ అవసరం లేని టెక్నాలజీ అనమాట. ఇక ఈ స్టార్టప్ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మరియు కంప్యూటర్ విజన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతానికి ఈ స్టార్టప్ కంపెనీ యొక్క ఫండింగ్ $3 మిలియన్. ఇక స్వేట్ రోబోట్ స్టార్టప్ కంపెనీలో ఉన్న ఉద్యోగాలు ఏంటంటే మోషన్ ప్లానింగ్ ఇంజనీర్, మ్యాపింగ్ మరియు లోకలైజేషన్ ఇంజనీర్ మరియు రీసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 7వ స్థానంలో వాహక్. ఈ స్టార్టప్ను 2017లో స్థాపించారు. ఇక ఈ స్టార్టప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఒక B2B ట్రాన్స్పోర్ట్ మార్కెట్ ప్లేస్ని స్థాపించారు. వాహక్ వాళ్ళ వెబ్సైట్ మరియు యాప్ ఉంది. వీరి మార్కెట్ ప్లేస్ డెవలప్మెంట్లో మెషిన్ లెర్నింగ్ మరియు బిగ్ డేటాను ఉపయోగించారు. ప్రస్తుతానికి వాహక్ యొక్క ఫండింగ్ $20.3 మిలియన్. ఇక వాహక్ స్టార్టప్ కంపెనీలో డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 6వ స్థానంలో లెర్నింగ్ మ్యాటర్స్. ఈ స్టార్టప్ను 2016లో స్థాపించారు. ఇక లెర్నింగ్ మ్యాటర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి వాయిస్ బేస్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్ను అందిస్తున్నారు. అయితే ఈ స్టార్టప్కి ఫండింగ్ లభించింది, కానీ వాటి వివరాలను ఈ స్టార్టప్ కంపెనీ వాళ్ళు గోప్యంగా ఉంచారు. ఇక లెర్నింగ్ మ్యాటర్స్ స్టార్టప్లో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్ యొక్క ఉద్యోగ అవకాశం ఉంది. 5వ స్థానంలో ఎంబైబ్. ఈ స్టార్టప్ను 2012లో స్థాపించారు. ఇక ఈ స్టార్టప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్టార్టప్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో ఒక భాగం. ఈ స్టార్టప్కి నేటి వరకు $196.7 మిలియన్ ఫండింగ్ లభించింది. ఇక ఈ స్టార్టప్ కంపెనీలో డేటా సైంటిస్ట్ ఉద్యోగ అవకాశం లభిస్తుంది. 4వ స్థానంలో జ్ఞాన. ఈ స్టార్టప్ను 2016లో స్థాపించారు. జ్ఞాన యొక్క ప్రత్యేకత ఏంటంటే వీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన చాట్ బోట్ కస్టమర్ సపోర్ట్ సర్వీస్ను అందిస్తారు. ఇక జ్ఞానాలో ఇప్పటికే శాంసంగ్ వంటి కంపెనీ పెట్టుబడి పెట్టి ఉంది. జ్ఞాన స్టార్టప్కు నేటి వరకు $1.8 మిలియన్ ఫండింగ్ లభించింది. ఇక జ్ఞాన స్టార్టప్లో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ డెవలపర్ మరియు సీనియర్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ డెవలపర్ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. 3వ స్థానంలో పర్స్పెక్ట్. ఈ కంపెనీను 2017లో స్థాపించారు. ఇది మన హైదరాబాద్కు చెందిన ఒక స్టార్టప్. ఇక ఈ స్టార్టప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి టాలెంట్ ఎక్విజిషన్ సర్వీస్ను అందిస్తుంది. అంటే ఉదాహరణకి ఏదైనా కంపెనీ ఎవరినైనా ఉద్యోగాలు తీసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రాసెస్ను వీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి సులభంగా పూర్తి చేస్తున్నారు. ఇక ఈ స్టార్టప్ కంపెనీకి నేటి వరకు ₹1 కోటి ఫండింగ్ లభించింది. పర్స్పెక్ట్ స్టార్టప్లో కంప్యూటర్ విజన్ యొక్క ఉద్యోగ అవకాశం లభిస్తుంది. 2వ స్థానంలో లోకస్. ఈ కంపెనీను 2015లో స్థాపించారు. ఇక లోకస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఒక లాజిస్టిక్ సర్వీస్ ప్రొవైడర్. ఈ స్టార్టప్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి రియల్ టైమ్ ట్రాకింగ్ మరియు రూట్ మ్యాపింగ్, ఇన్సైట్ మరియు అనాలిటిక్స్ వంటి వివరాలను వేరే కంపెనీలకు అందిస్తారు. ఇక ఈ స్టార్టప్కు $50 మిలియన్ ఫండింగ్ లభించింది. ప్రస్తుతానికి లోకస్ స్టార్టప్లో
డేటా సైంటిస్ట్ ఇంటర్న్షిప్ మరియు డేటా సైంటిస్ట్ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. మొదటి స్థానంలో క్రాపిన్. ఈ స్టార్టప్ 2015లో స్థాపించబడింది. ఈ క్రాపిన్ ఏఐ స్టార్టప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ను వ్యవసాయ రంగాలకు అందిస్తారు. ఇక ఈ స్టార్టప్ కి ఇప్పటికీ $20 మిలియన్ ఫండింగ్ లభించింది. క్రాపిన్ లో డేటా సైంటిస్ట్, సీనియర్ డేటా సైంటిస్ట్ యొక్క ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇవి భారతదేశంలో ఉన్న 10 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీల వివరాలు, అలానే ఉద్యోగ అవకాశ వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏఐ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంబీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్, బయోగ్రఫీ వీడియోల కోసం ఎంబీఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.